భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం వస్తున్నది. ఇది 35వ శ్లోకం. ఈ 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ధర్మాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వనుష్ఠితాత్ బాగుగా ఆచరింపబడిన, పరధర్మాత్ ఇతరుల ధర్మము కంటెను, విగుణః గుణరహితమే అయినను, స్వధర్మ స్వధర్మము, శ్రేయాన్ అత్యుత్తమమైనది, స్వధర్మే స్వధర్మమునందు, నిధనం మరణము అయినను, శ్రేయ శ్రేయస్కరము, పరధర్మ ఇతరుల ధర్మము, భయావహ భయమును గొలుపునది. పరధర్మమునందు ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ కూడా, స్వధర్మమునందు అంతగా సుగుణాలు లేకున్నప్పటికీ కూడా చక్కగా ఆచరించినటువంటి ఆ పరధర్మం కంటే స్వధర్మాచరణము ఉత్తమమైనటువంటిది. స్వధర్మాచరణమునందు మరణించుటయే శ్రేయస్కరము, పరధర్మాచరణము భయావహము. ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి పదం ధర్మము. ఇవన్నీ వివరంగా మనం చర్చించుకుందాం. శ్రేయాన్ అంటే ఉత్తమమైనది, స్వధర్మ తన స్వభావానికి సామర్థ్యానికి అనుగుణమైన కర్తవ్యం, విగుణ అంటే లోపాలు ఉన్నప్పటికీ పరధర్మాత్ ఇతరుల ధర్మం కన్నా, స్వనుష్ఠితాత్ బాగా ఆచరించినదైనప్పటికీ, చక్కగా దానిని సరిగ్గా పాటించినప్పటికీ కూడా ఇది భయంకరమైనటువంటిది పరధర్మం అని చెబుతున్నారు. అయితే ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యేకమైన ప్రకృతి, నేచర్ ఉంటుంది, ప్రత్యేకమైన ప్రవృత్తి, ఇంక్లినేషన్ ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం, కాంపిటెన్స్ ఉంటుంది. వీటికి విరుద్ధంగా ఆ వ్యక్తి కనుక జీవిస్తే అతనికి లోపల అంతర్గత సంఘర్షణ, భయము, అసంతృప్తి, ఆత్మనాశనం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంటాయి. ఇక్కడ మనకు అర్జునుడి సందర్భంలోకి వస్తే, అర్జునుడి యొక్క స్వధర్మం ఏంటి? క్షత్రియ ధర్మం. ఆ ధర్మం ఏమిటి? యుద్ధం చేయటం. కానీ అమితమైనటువంటి కరుణ వల్ల యుద్ధాన్ని వదిలివేయడం ఏమవుతుంది? ఇక్కడ పరధర్మం అవుతుంది. కాబట్టి నువ్వు ఆచరించాలి అనుకున్నటువంటి ఆ పరధర్మం చాలా భయానకమైనటువంటిది అని చెప్తున్నారు పరమాత్మ. సరే, మరి ఈ శ్లోకాన్ని నేటి సమాజ స్థితిగతులకు మనం ఏ విధంగా అన్వయం చేసుకుంటాం అంటే, మనం చాలామందిని రోల్ మోడల్స్ అంటూ చూపిస్తున్నాం. ఇగో వీడు రోల్ మోడలు, వాడు రోల్ మోడల్, అగో వాడిని చూసి నేర్చుకోరా, వీడిని చూసి నేర్చుకోరా, లేకపోతే ఫలానా ఆయన ఇట్లా సంపాదించాడు. వీఆర్ ట్రయింగ్ టు డిఫైన్ ద రోల్ మోడల్స్. అయితే ఇది సరి అయిందా కాదా ఒక్కసారి ఆలోచిద్దాం, ఆగి ఆలోచిద్దాం. ఇతరులు చేస్తున్నదే విజయ మార్గము, ఇతరులు చేస్తున్నదే సక్సెస్, వాడిని చూసి నేర్చుకో, ఇది ఒక అపోహ అన్నమాట. తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడితోటి మా అబ్బాయిని ఐఐటిలో చేరాలి, లేకపోతే మెడిసిన్లో చేరాలి, ఫలానా వాడు ఐఐటిలో చేరాడరా, ఫలానా వాడు ఇట్లా కష్టపడి సివిల్స్లో ఇట్లా ర్యాంక్ కొట్టాడరా, ఇలా చెప్తూ పిల్లల్ని మనం ఒత్తిడికి గురి చేస్తున్నాం. వాడి ధర్మం నుంచి, వాడి స్వధర్మాన్ని నుంచి మరలుస్తున్నాం. వాడి ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తున్నాడు, సామర్థ్యం లేని రంగంలో పోటీ పడుతున్నాడు. వాడికి సామర్థ్యం ఉండదు ఆ రంగంలో, కానీ ఆ రంగంలో ఎంటర్ అయ్యి మిగిలిన వాళ్ళతో పోటీ పడి విపరీతమైన నిరాశకు, నిస్పృహకు లోనవుతున్నాడు. చాలా నిజంగా వాడికి సపోజ్ ఒకటికి సివిల్స్ అంటే ఇష్టం లేదు, కానీ బాగా తెలివిగల వాడు కష్టపడ్డాడు, రాశాడు, నిజంగా లేదు, వచ్చింది, సెలెక్ట్ అయ్యాడు. కానీ దాంట్లో వచ్చేటప్పటికి ఏంటి, ఆ ప్యాషన్ లేకపోతే అది ఎంత గొప్ప ఉద్యోగం అయినా సరే ఒత్తిడి, హీ విల్ బి సబ్జెక్టెడ్ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. అంటే ప్యాషన్ ఉండాలి, చేసే పనికి వాడి ధర్మానికి అనుగుణంగా ఉండాలి, అదనమాట. తర్వాత సోషల్ మీడియాలో రకరకాల పోలికలు, ఇవన్నీ వీటన్నిటి ఫలితం ఏమవుతోంది? డిప్రెషను, యాంగ్జైటీ, బర్న్అవుట్, ఐడెంటిటీ క్రైసిస్. వీటన్నిటికీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లీడింగ్ టు దీస్. నీ స్వభావానికి విరుద్ధంగా జీవించటం ప్రమాదం రా నాయనా అని భగవంతుడు చెప్తున్నాడు మనకి ఈ శ్లోకంలో. లోపాలున్నా సరే, తను చేసేటువంటి తన ధర్మంలో, తన ఆలోచనలో లోపాలున్నా సరే, తన ఆసక్తి, తన సామర్థ్యం, తన విలువలతో జీవించడమే మేలైనటువంటి. ఇది నేటి సమాజానికి అన్వయం. ఇప్పుడు మానసిక శాస్త్రానికి అనుగుణంగా మనం దీన్ని విశ్లేషణ చేస్తే ఎట్లా ఉంటుంది అని కొంచెం ఆలోచిద్దాం.
సెల్ఫ్ కాన్సెప్ట్ థియరీ. మన మనస్సు ఇలా పనిచేస్తుంది. నేను ఎవరు, నాకు ఏది సరిపోతుంది. మన మనస్సు ఇట్లానే కదా పనిచేసేది. స్వధర్మం అంటే ట్రూ సెల్ఫ్, పరధర్మం అంటే ఫాల్స్ సెల్ఫ్. మనది కాని దాన్ని మనం ఆ, ఏది నక్క పులిలాగా చా చారికలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది? పులిలాగా గీతలు గీసుకుంటే ఆ? అవ్వదు కదా. ఎంత ఇదైనా కానీ నక్క పులి వేషం వేసుకుంటే పులి అవుతుందా? కాదు కదా. ఫాల్స్ సెల్ఫ్ అనమాట. ఫాల్స్ సెల్ఫ్తో జీవిస్తే ఎమోషనల్ ఎగ్జాషన్ వస్తుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ క్రానిక్ స్ట్రెస్. ఇది అన్నమాట. కాబట్టి మన స్వభావానికి సరిపోయే పనిలో మనం గనక నిమగ్నం అయితే మనకు సమయం తెలవదు, ఆనందం ఉంటుంది, భయం అనేది అస్సలు ఉండదు. ఇదే స్వధర్మం. మనకు సంబంధించని రంగంలో ఉంటే ఎప్పుడు నిరంతరం ఒత్తిడి, భయము, అసంతృప్తి. కాబట్టి ఏంటి? పరధర్మో భయావహ, ఇవన్నీ ఉంటాయి కదా. సో మన నమ్మకాలు, మన చర్యలు ఇవి రెండు భిన్నంగా ఉన్నప్పుడు మానసిక ఘర్షణ నెమ్మదిగా ఏమవుతుంది? పర్సనాలిటీ డిజార్డర్స్, వ్యక్తిత్వం విచ్ఛిన్నం అవుతుంది. స్వధర్మం వదిలినప్పుడు ఇవి జరుగుతాయి అన్నమాట. కాబట్టి పర్ఫెక్ట్ కాకపోయినా సరే మన మార్గంలో మనం నడవాలి, ఇతరుల మార్గాన్ని అనుసరించవద్దు. విజయానికి మించినది మానసిక సమతుల్యత. సక్సెస్ ఏదో వచ్చింది, సక్సెస్ కోసం ఆరాటపడటం కంటే మెంటల్ బ్యాలెన్స్ని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. స్వధర్మంలో లోపం ఉన్నా దాని సహజమైనటువంటి లోపాలను మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటమే. పరధర్మంలో భయం అనివార్యమైనటువంటిది. సరే, ఈ శ్లోకం మొత్తం మీద భగవానుడు ధర్మం గురించి మాట్లాడాడు. ఈ ధర్మం అంటే ఏమిటి? ధరించేది, నిలబెట్టేటువంటిది, పోషించేటువంటిది, ఆధారంగా ఉండేటువంటి. ధారయతి ఇతి ధర్మ అని చెప్తున్నారు పెద్దలు. ఏది ఈ లోకాన్ని, జీవనాన్ని, సమాజాన్ని నిలబెడుతుందో అదే ధర్మం. ఈ లోకాన్ని, ఈ జీవనాన్ని, సమాజాన్ని నిలబెట్టేది ధర్మం. అంతేగాని ధర్మం అంటే మతం కాదు. ఇది అత్యంత ప్రామాణికమైనటువంటి, దిస్ ఇస్ ద స్టాండర్డ్ డెఫినేషన్. మనం నిలబెట్టేటువంటిది మన జీవనాన్ని, సమాజాన్ని, లోకాన్ని నిలబెట్టేటువంటిదే ధర్మం. దిస్ ఈస్ ద మోస్ట్ స్టాండర్డ్ డెఫినేషన్ అనమాట. అయితే ఋతం, కాస్మిక్ ఆర్డర్ అంటూ ఒకటి ఉంది మనకు, ప్రకృతి నియమం అంటూ ఒకటి ఉంది, సత్యానికి అనుగుణమైనటువంటి జీవన విధానం ఒకటి ఉంది. ఈ ఋతం అనేటువంటిది ధర్మానికి మూలం. సూర్యుడు ఉదయించటం, ఋతువుల క్రమం, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ నియమం, ఇవన్నీ కూడా ధర్మస్వరూపాలు అని చెప్తున్నారు మన పెద్దలు. అయితే ఇటువంటి ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షింపబడతాం. ఎటువంటి ధర్మాన్ని? ఏదైతే మన సమాజాన్ని, జీవనాన్ని, లోకాన్ని నిలబెడుతుందో అటువంటి ధర్మాన్ని మనిషి రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది అని చెప్పి మన మనుస్మృతి కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధర్మో రక్షతి రక్షిత. ద ఆర్డర్, లెట్ అస్ ప్రిజర్వ్ ద ఆర్డర్. ఈ ప్రిజర్వ్ ద ఆర్డర్ ఏంటంటే ప్రకృతిలో మనం వేలు పెట్టి అనవసరంగా దాన్ని చేయకూడదు. కాబట్టి ఏదైతే భౌతిక సుఖ సంపత్తి, ఆధ్యాత్మికమైనటువంటి మోక్షం, ముందు మనిషి ధర్మ అర్థ కామ మోక్షాలు అని చెప్పారు మనకు. ధర్మము, అర్థము, కామం, ఈ మూడు అనుభవించిన తర్వాతనే లాస్ట్ స్టేజ్లో మోక్షం చెప్పారు. అంటే మనకు ఈ ఆర్డర్లో మనకు చక్కగా భౌతిక సుఖ సంపత్తి, ఆధ్యాత్మిక మోక్షం దేని వలనైతే మనకు వస్తుందో అది ధర్మం అన్నమాట. ఏది లోక సుఖాన్ని ఇస్తుందో, అంతిమ శ్రేయస్సుకు తీసుకెళ్తుందో అది ధర్మం. కాబట్టి ధర్మము, మతము రెండు వేరు వేరు. సనాతన ధర్మం అని మాట్లాడుతున్నప్పుడు మతం గురించి మాట్లాడటం లేదు. ఇట్ ఈస్ నాట్ ద రిలీజియన్ వీఆర్ స్పీకింగ్ అబౌట్. ఇట్ ఈస్ నాట్ ద రిలీజియన్. ఒక కాస్మిక్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. నో రిలీజియన్ హ్యాస్ గాట్ ఎ ప్లేస్ ఇన్ దట్ సనాతన ధర్మం. సనాతన ధర్మంలో మనం ఎప్పుడు కూడా మతం గురించి మాట్లాడడం. ధర్మము అనేటువంటిది ఇట్స్ ఎ కాస్మిక్ ఆర్డర్ అన్నమాట. కాబట్టి ఆ ధర్మం, స్వధర్మమే శ్రేయస్కరమైనటువంటిది అని భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి ధర్మం అంటే ఒక జీవన నియమం, ఒక సత్యాన్ని అనుసరించటం, స్వభావానికి అనుగుణంగా మనం జీవించటం, బ్యాలెన్స్ తోటి జీవించాలి. కాబట్టి ఇది ధర్మం అంటే. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అగ్ని యొక్క ధర్మం ఏంటి? స్వధర్మం కాల్చివేయటం. నిప్పు యొక్క ధర్మం, జలం, నీటి యొక్క ధర్మం ఏమిటి? పారుతూ ఉండటం, ఫ్లో అవ్వటం, చల్లగా ఉండటం. ఏ రూపంలోకైనా సరే అది ఒదిగిపోతూ ఉంటాం. ఫ్లో ఆఫ్ వాటర్, బికమ్ వాటర్ అంటారు కొంతమంది జపనీస్. బికమ్ వాటర్ అంటే ఒదిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడైనా ఏ షేప్లోకైనా సరే అది ఒదిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది. సూర్యుడి యొక్క ధర్మం ఏంటి?
ప్రకాశం. ఇవేవి మతాలు కావు. ఇవన్నీ స్వభావ ధర్మాలన్నమాట. కాబట్టి ఇటువంటి స్వభావ ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యం అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. ఇది చాలా చాలా లోతైనటువంటి కాన్సెప్టు. నేను అర్థం చేసుకున్నంతలో, నాకు తెలిసినంతలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఇదే అంతిమమైనటువంటిది కాదు. మీ ఊహలని మీరు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటే మీకు చాలా చాలా తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ నేను చెప్పినటువంటి విషయాల్లో ఏవైనా తప్పులు ఉంటే మన్నించగలరు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.